హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో సాదా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. మూడు కొలతలతోటి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా త్వరగా మీకు సులభంగా అర్థమయ్యేలా ఈ కటింగ్ అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మనకు 1 మీటర్ క్లాత్ తీసుకొని 2 ఫోల్డ్ వేసుకోవాలి. 2 ఫోల్డ్ వేసుకొని ఫోల్డ్ సైడ్ మన సైడ్ రావాలి, ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా 2 ఫోల్డ్ వేసుకొని మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ చూడండి కొలత మనకు మడత అనేది ఈ విధంగా వేసుకోవాలి. మడత వేసుకొని చూడండి ఈ విధంగా పెట్టేసుకొని కింది భాగం వచ్చేసి మనకు 1/2 ఇంచెస్ వదిలేసుకోవాలి. పైన కూడా ఒక 1/2 ఇంచెస్ అనేది వదిలేసుకోవాలి, ఎందుకంటే మనకు కుట్టుకు వస్తుంది కాబట్టి వదిలేసుకోవాలి. చూడండి మనకు ఉల్టా తీసుకున్నాం కదా, ఆ కుట్టును వదిలేసుకొని ఒక 2 ఇంచెస్ మనకు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. కుట్టును వదిలేసుకొని, ఎందుకంటే మనకు సెంటర్లో ఒక టక్స్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా మనకు 2 ఇంచెస్ వదిలేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి. గీసుకున్న తర్వాత చూడండి మనకు నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. సంక విడ్త్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి. మనకు నెక్ కాడి వరకు స్ట్రైట్గా లైన్ గీసుకొని సెంటర్లో ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని రౌండ్ అప్ గీసుకోవాలి. ఇది మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు 2 ఇంచెస్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అయినా 2.5 ఇంచెస్ అయినా తీసుకుంటే సరిపోతుంది. అదే కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మనకు కరెక్ట్ 2 తీసుకున్నా కూడా సరిపోతుంది. మనకు సైజుని బట్టి వారి సైజుని బట్టి మనకు నెక్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాక అదే మడతతోటి చూడండి ఫస్ట్ 2 ఫోల్డ్ వేసుకున్నాం కదా, అదే మడతతోటి 4 ఫోల్డ్ వేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకొని మనకు ఫుల్ హ్యాండ్స్, మనకు ఇచ్చిన బ్లౌజ్ ఏంటి మనకు హాఫ్ హ్యాండ్స్ కదా, మనకు ఫుల్ హ్యాండ్స్ కాబట్టి మన ఫుల్ హ్యాండ్స్ ఎంత 10 ఇంచెస్ ఉన్నదనుకోండి, మనకు 1 ఇంచెస్ వేసుకొని మనకు 11 ఇంచెస్ కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకొని మనకు సంక డౌన్ కోసం ఒక 3 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకొని పైనుంచి మనకి ఈ విధంగా లైన్ అనేది గీసుకోండి. గీసుకున్న తర్వాత కింద రౌండ్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ ఉన్నదనుకోండి, 6 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని ఎక్స్ట్రా మనకు 2 ఇంచెస్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకు సంకకు వచ్చేసి మనకు క్లాత్ అనేది సరిపోకుంటే ఆ క్లాత్ని మనము ఎక్స్ట్రా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి మనకు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. మనకు కొంచెంగా లావుగా ఉన్న వారికి కంపల్సరీగా మనకు హ్యాండ్స్కు క్లాత్ అనేది సరిపోదు కాబట్టి కంపల్సరీగా మనకు హ్యాండ్స్కు క్లాత్ అనేది ఎక్స్ట్రా జాయింట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సెంటర్లో చిన్నగా టక్స్ లాగా చేసుకొని మనకు 1 సైడ్ మనకు లో సంక మనం కట్ చేసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచెస్ కాడ మార్కింగ్ అనేది పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి మనకు ఈ విధంగా కొంచెం కటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు సంక కాడ ముడత అనేది రాకుండా వస్తుంది. ఈ విధంగా మనకు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చి మనకు మెయిన్ పార్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ కుదురుతూనే మనకు షేప్ అనేది మనకు కరెక్ట్ వస్తుంది. మనకు ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ను క్రాస్గా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ లేకుంటే మనకు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకు నెక్ నుంచి స్ట్రైట్గా లైన్ గీసుకోండి. కింది భాగం వచ్చేసి ఒక 2 ఇంచెస్ వదిలేసుకోండి. కింది భాగం 2 ఇంచెస్ వదిలేసుకొని మార్కింగ్ పెట్టేసుకొని సంక ఉన్ను మనకు షోల్డర్ కాడ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. మనకు చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు దాదాపు 5.5 6 ఇంచెస్ వరకు ఉంటుంది. కాకపోతే మనకు కరెక్ట్గా ఇంతే కావాలనుకున్న వారికి బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్ తోటి ఉక్స్ల పట్టి నుండి చూసుకోండి. మనకు షోల్డర్ నుంచి మనకు స్టార్టింగ్ పెట్టేసుకుంటే రౌండ్ అప్ చేసుకోవాలి. మనకు మార్క్ అనేది పెట్టేసుకున్న కానీ రౌండ్ అప్ చేసుకుంటే సరిపోతుంది. రౌండ్ అప్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకొని సెంటర్లో ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని రౌండ్ అప్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు షేప్ బెల్ట్ కోసం చూడండి మనకు షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత చూడండి ఒకవేళ చెస్ట్ అనేది ఎక్కువ ఉన్నదనుకోండి, చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా చూడండి, చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు భుజం నుంచి మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇట్లా మనకు వీలుగా అన్నప్పుడు ఏం చేయాలంటే మనకు స్ట్రైట్గా మనకు మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా, స్ట్రైట్గా లైన్ గీసుకోండి. స్ట్రైట్గా లైన్ గీసుకున్నాక తర్వాత మనకి ఇక్కడ లైన్ వస్తుంది కదా, సెకండ్ లైన్ నుంచి ఆ సెకండ్ లైన్ నుంచి మనకు రౌండ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, రౌండ్ ఆఫ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది.
తర్వాత మెయిన్ ప్లేట్ వచ్చేసి చూడండి, సెంటర్ ప్లేట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి 3.5 తీసుకోవాలి. మనకు క్రాస్ వస్తుంది చూడు, ఆ క్రాస్ నుంచి 3.5 తీసుకోవాలి. ఇట్లా పొడవు వచ్చి కూడా 3.5 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కింద నుంచి ఒక 1/2 ఇంచెస్, అటు 1/2 ఇంచెస్, ఇటు 1/2 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకొని ఒక వి షేప్ లాగా లైన్ అనేది గీసుకోండి. తర్వాత ముందుకు వచ్చేసి మనకు ఉక్సుల పట్టి కాళ్ళ పట్టి ఉంటుంది కదా, దానికి సెంటర్లో తీసుకోవాలి. సంఖ కాడ కూడా మనకు సెంటర్లో తీసుకుంటే సరిపోతుంది. మనకు ఎటు చూసినా చూడండి, ఎటు చూసినా సమానంగా ఉండాలి. 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ ఉండాలి. లేకపోతే 2.5 ఇంచెస్, ఎటు చూసినా 3 సమానంగా ఉంటే సరిపోతుంది. తర్వాత మనకు సంఖ కాడ చూడండి, మనకు హ్యాండ్స్కి కూడా సంఖ కాడ లో సంఖ అనేది తీసుకున్నాం కదా, అదేవిధంగా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా లో సంఖ అనేది ఒక 1/2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు సంఖ కాడ మనకు క్లాత్ అనేది సరిపోలే కదా, అది కుట్టేటప్పుడు జాయింట్ అనేది చేసుకోండి. చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ మనకు ఒక 15 నిమిషాల్లోనే మనకి కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మనకు చిన్నగా టక్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకి 2 సమానంగా రావాలంటే మనకి ఇలా టక్స్ చేసుకుంటే 2 సమానంగా వస్తాయి. తర్వాత వచ్చేసి మనకు షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కూడా దాదాపు మనకు షేప్ బెల్ట్ కూడా ఎవరి సైజుని బట్టి వారి, అంటే కొంచెం చిన్న సైజు బ్లౌజులకు, పెద్ద సైజు బ్లౌజులకు సైజుని బట్టి మనము తీసుకుంటాం కదా, అలా కాకుండా పర్ఫెక్ట్గా మనకు ఏ సైజు వారికైనా కూడా షేప్ బెల్ట్ అనేది మనకు తీసుకునే విధానము చూడండి. ఫస్ట్ మనకు షేప్ బెల్ట్కు క్లాత్ అనేది తీసుకుంటాం కదా, ఇలా మనకు టక్స్కి వదిలేసుకోవాలి. వదిలేసుకొని క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని ఇట్లా 2 ఫోల్డ్ వేసుకోవాలి. 2 ఫోల్డ్ వేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కువ ఉంటే 4 ఫోల్డ్ వేసుకొని కటింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా 2 ఫోల్డ్ వేసుకొని స్టార్టింగ్ వచ్చేసి మనకు 3.5 కాడ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. చివరికి వచ్చేసి మనకు 2.5 తీసుకున్నా సరిపోతుంది. సెంటర్లో 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇట్లా క్రాస్ లాగా మార్కింగ్ అనేది పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఏంటంటే మనకు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు లోపల క్లాత్ అనేది కొంచెం దొడ్డు క్లాత్ వేసుకుంటే మనకు షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనకు 2 షేప్ బెల్ట్ మనం కట్ చేసుకొని లోపల క్లాతింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు మనకు చూడండి, కుట్టేటప్పుడు కూడా మనకు ఇవన్నీ కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా, తర్వాత మనకు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అంతా మనకు వెనుక బ్యాక్ పార్ట్కు మనకు నడుము పట్టి కావాలి, మనకు ఉక్సుల పట్టి, కాజల పట్టి, నెక్ పట్టి ఇవన్నీ కావాలి. అవన్నీ ఇందులోనే మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.